రాజు అంటున్నాడు, నువ్వు నాకు మేలు దయచేస్తావు, నీ దాసుడిగా నాకు సెలవిమ్ము. అడిగే విధానములు కూడా దీన మనసుతో అడుగుతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు రాజైన దావీదు చిన్న బలహీనతలో పడిపోయిన అందరికీ మీకు తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాపం పోవటానికి తను చేసిన ప్రార్థన పరుపు కొట్టకపోయింది. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన విని ఆశీర్వాదాన్ని అంతగా దేవుడిచ్చాడు. నా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తప్పిదములు ఒప్పుకొని అంటాడు, నీ దాసుడిగా నిలబడ్డానయ్యా, ఒక్కసారి నీ మాట నాకు సెలవి. మనుషులు మాట సెలవిస్తే నెరవేర్చబడటం కష్టం, కానీ ఒక్కసారి నా దేవుడు సెలవిస్తే అక్షరాలుగా జరిగిపోద్ది. నా దేవునికి మహిమ కలుగునుగాక. అదే రాజు అంటున్నాడు, నీ దాసుడిగా ఉన్నానయ్యా, ఒక్కసారి నీ మాట నాకు. ఏం కోరాడైనా? మనమైతే ఎన్ని కోరికలు కోరుతాం. అడిగే దాంట్లో అర్థం ఉండదు, చెప్పే దాంట్లో అర్థం ఉండదు. అసలు నేను చేయాలి ఆయనకు అర్థం కాని క్వశ్చన్లు అడుగుతారు. ఆయన ఏమీ అడగలేదు. ముందు హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. కలవశం లేని మనసు నా దేవునికి ఇచ్చేశాడు. అంతరంగములో దేవుని తీవ్రత కలిగి మాటతో నిలబడగలిగాడు. ఆమేన్.